ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి కాంగ్రెస్లో చేరడం 10th షెడ్యూల్ ప్రకారం, చట్ట ప్రకారం అది విరుద్ధం, అవినీతి, వెంటనే వారిని డిస్క్వాలిఫై చేయాలి అన్న దాని మీద వాదనలు విని, ఒకటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, గవర్నమెంట్కి ఎందుకు వీరిని చేర్చుకున్నారు? 2 ఎలక్షన్ కమిషన్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 3 అసెంబ్లీ స్పీకర్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 4 ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏ కారణాన్ని బీఆర్ఎస్ తరపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు? యువర్ ఆనర్, ఇండియా సర్వనాశనం అవడానికి ఒకే ఒక రీజన్, పొలిటికల్ కరప్షన్. పశువుల్లాగా సంతలో అమ్ముడు పోయినట్టు డబ్బులకో పదవులకో అమ్ముడు పోతున్నారని అందరికీ తెలుసు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే 1975లో జూన్ 12ని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే షాక్ అవుతాం మనం.